ఉత్తరాదిలో పొగమంచు ప్రాణాలు తీస్తోంది. మొన్న హర్యానా, నిన్న ఢిల్లీ, ఇవాళ యూపీ వరుస రోడ్డు ప్రమాదాలు ప్రయాణికుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. ఇక తెల్లవారుజామున ఆగ్రా నోయిడా లేన్లో ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై పొగమంచు కారణంగా పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టాయి. దీంతో 3 కార్లు 7 బస్సుల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 5గురు ప్రాణాలు కోల్పోగా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 7 బస్సులు 4 కార్లు మంటల్లో చిక్కుకొని బూడిదయ్యాయి. ఇక వెంటనే సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఇక బాధితులను స్థానిక హాస్పిటల్ కి తరలించారు. మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంలో ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ట్రాఫిక్ ను క్లియర్ చేసి వాహనాలను దారి మళ్లించారు పోలీసులు. కాగా సోమవారం ఢిల్లీ ముంబై రహదారిపై పొగమంచుతో పలు వాహనాలు ఢీకొన్నాయి. ఇక హర్యానాలోని నూహ్లో 20 దాకా వాహనాలు ఢీకొన్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, ఇక ఉత్తరాదిలో పొగమంచు ప్రాణాలు తీస్తోంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి లివిల్? అలా ఏదైతే ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర పొగమంచుతో ప్రాణాలు మీదికొస్తుంది. హర్యానా, ఢిల్లీ, ఇవాళ యూపీ వరుస రోడ్డు ప్రమాదాలు ప్రయాణికుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. ఉదయం నుంచే ఆగ్రా నోయిడా లేన్ లో ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై పొగమంచు కారణంగా పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో తీవ్ర ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో 3 కార్లు 7 బస్సుల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోగా 25 మందికి తీవ్ర గాయపడ్డారు. మొత్తం 7 బస్సులు 4 కార్లలో మంటల్లో చిక్కుని బూడిదయ్యారు. వెంటనే సహాయ చర్యలు చేపట్టిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బాధితులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే గత కొద్ది రోజులుగా ఏదైతే ఈ ఉత్తరాదిలో చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో విజిబిలిటీ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. విజిబిలిటీ తక్కువగా ఉండడంతో ఒక వాహనానికి ఇంకో వాహనం వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టు సంబంధించిన అధికారులు వెల్లడించారు. ప్రధానంగా ఆగ్రా ఇటు ఢిల్లీ హైవేకి సంబంధించి కావచ్చు, నోయిడా హైవేకి సంబంధించి పెద్ద ఎత్తున ఈ చలికాలం మొత్తం కూడా ఇదే విధంగా ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే పొగమంచు ఎక్కువగా ఉండడంతో మరోపక్క కాలుష్యం అటు హర్యానా కావచ్చు, పంజాబ్ రాష్ట్రాల్లో ఏదైతే వరి కోత వ్యర్థాలను కాలబెట్టడంతో అదంతా కూడా పొగగా మారి పెద్ద ఎత్తున విజిబిలిటీ తగ్గిపోతుందని చెప్పేసి కూడా ఈ నేపథ్యంలోనే ఒక వాహనానికి ఒక వాహనం ఢీకొట్టడంతో ఈ విధంగా ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదాల్లో వాహనాలు ఢీకొట్టడంతో వెంటనే మంటలు కూడా చెలరేగడంతో అగ్నికి ఆహుతి అవుతున్నట్లు కూడా ప్రధానంగా చెప్తున్నారు. మొత్తానికి ఈ ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే తో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ట్రాఫిక్ క్లియర్ చేసి వాహనాలు దారి మళ్లించారు. సోమవారం నాడు ఢిల్లీ ముంబై రహదారిపై పొగమంచుతో పలు వాహనాలు ఢీకొనడంతో హర్యానాలో నూహ్ దగ్గర 25 వాహనాలు ఒక వాహనానికి ఇంకో వాహనం ఢీకొట్టడంతో అక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగాయి. మొత్తానికి ఈ పొగమంచు ప్రాణాలను తీసుకొస్తున్నాయి. చాలా చోట్ల ఈ పొగమంచు కారణాల వల్లనే ఇవాళ ప్రమాదాలు జరుగుతున్నట్లు కూడా వెళ్తే ఉత్తరాదిని మొత్తం పొగమంచు కప్పేయడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. మరోపక్క ఈ వాహనదారులకు విజిబిలిటీ తక్కువగా ఉండడంతో చాలా చోట్ల ఈ యాక్సిడెంట్లకు కారణమవుతున్నట్లు కూడా ప్రధానంగా ఈ యాక్సిడెంట్ లో చాలా మంది అగ్నికి ఆహుతి అవుతున్నారు. మరికొంత అయితే ఖచ్చితంగా డేలో కూడా అంటే మార్నింగ్ అవర్స్ కూడా లైట్స్ వేసుకుని వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే ఆయా రాష్ట్రాల రవాణా శాఖలు హెచ్చరించింది. అయినప్పటికీ కూడా విజిబిలిటీ తక్కువ ఉండడంతో లైట్లు వేసుకొని వెళ్ళినా కొంత కనిపించకపోవడంతో ఈ విధంగా ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు స్థానికంగా అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. నిఖత్, రైట్, థ్యాంక్ యూ లివిల్.